ఫైనల్లీ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఖాతాలో వరుసగా 300 కోట్ల సినిమాలున్నాయి. హాయ్ గైస్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్లే ముందు కొంచెం ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి పుష్ అవుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఇంకా లేట్ చేయకుండా విషయానికి వస్తే నిన్నే అనమాట వైఆర్ఎఫ్ మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా ఈ మూవీ 300 crores క్లబ్ లోకి అయితే చేరుకుందని చెప్పి ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో దీంతో ఇదైతే ఎన్టీఆర్ అనికి థర్డ్ మూవీ అనమాట వరుసగా 300 crores కలెక్ట్ చేసే లిస్ట్ లో. అండ్ ఈ లిస్ట్ లో ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే దేవరా మూవీ ఉందన్నమాట, నియర్ 550 crores దాకా కలెక్ట్ చేసి. అండ్ దానికి ముందు చూసుకున్నట్లయితే RRR మూవీ ఉంది. కానీ ప్రెసెంట్ వార్ 2 మూవీ అయితే జస్ట్ రిలీజ్ అయిన 5 days లోనే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. ఇదైతే మామూలు విషయం కాదు. అండ్ ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ కూడా లాంగ్ రన్ లో పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇది అలా పక్కన పెడితే ఆఫ్టర్ ప్రభాస్ అన్న తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అనమాట ఇలా డిజాస్టర్ టాక్ తో కూడా 300 కోట్లు కలెక్ట్ చేసే క్యాపబుల్ ఉన్న యాక్టర్. సో నెక్స్ట్ అయితే యాక్చువల్లీ అందరు ఈ మూవీకి కలెక్షన్స్ రావు అని చూసుకుంటున్నారు. కానీ నార్త్ లో పెరుగుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ గురించి మర్చిపోతున్నారు అనమాట. యాక్చువల్లీ దీన్ని ఫ్యాన్ బేస్ అనకూడదు, మార్కెట్ అంటే బాగా సెట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏది ప్రూఫ్ లేకుండా రాను, ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది చూడండి. हर चीज में एनटीआर जो कुछ भी था सब। मैं सिर्फ ऋतिक के लिए मूवी देखने आए थे। एनटीआर का भाई रोल बहुत बढ़िया था। एनटीआर फिल्म के अंदर क्या था कि हॉलीवुड इफेक्ट था थोड़ा सा। बाप होता है बच्चा ऋतिक का एक्शन और एनटीआर का दौर था। स्टाइल था ना एनटीआर का, उसने तो भाई 4 चांद लगा दिया। बहुत बढ़िया लगा। సో ఇవే కాదనమాట, ఇంకా చాలా ఉన్నాయి. మన ప్రీవియస్ వీడియోస్ ని ఎవరైతే రెగ్యులర్ గా చూస్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది, ఎందుకంటే నేను ప్రతి వీడియో విత్ ప్రూఫ్ తోనే చేస్తున్నాను. సో పనిలో పని నిన్న మంగళవారం ఒక్క రోజే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో కూడా చూసేద్దాం. ఫస్ట్ హిందీలో చూసుకున్నట్లయితే నిన్న ఒక్క మంగళవారం రోజే ఈ మూవీ హిందీలో 8.50 crores దాకా అయితే నెట్ ని కలెక్ట్ చేసింది. నెక్స్ట్ తెలుగులో అయితే 0.24 crores షేర్ ని అయితే కలెక్ట్ చేసింది. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.